అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు యెస్ఎస్ తెలుగు వ్లాగ్స్. సూర్యభగవానుడు నేనున్నాను అంటూ తొందరగా వచ్చేస్తున్నాడు కదండీ ఈ మధ్య. రథసప్తమి తర్వాత బాగా తొందరగా తెల్లారిపోతోంది. చలి కూడా చాలా వరకు తగ్గిందిలెండి. మాకు నెల్లూరులో పెద్దగా చలి ప్రాబ్లమ్ అంటూ ఉండదు. ఎందుకంటే ఇటు సముద్ర ప్రాంతం కదా! పెద్దగా చలి ప్రాబ్లమ్ ఉండదు ఇటువైపు. నార్మల్‌గానే అనిపిస్తది. ఇక ఇవాళ కొంచెం లేట్ అయిపోయింది. మార్నింగ్ 2 కలా ఎర్లీ మార్నింగ్ మెలకువ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎంత నిద్రపోవాలన్నా నిద్ర పట్టట్లేదండి. ఇంకా అటు దొర్లి, ఇటు దొర్లి ఇంకా నార్మల్‌గా లేచి 4:30 ఆ టైంకి నిద్రపోతున్నాననమాట. లేదంటే తలంతా పట్టేసినట్టు అయిపోతుంది అందువల్ల. ఇంక యోగా క్లాస్ కూడా మార్నింగ్ అటెండ్ అవ్వలేదు. ఈవినింగ్ క్లాస్ అటెండ్ అవ్వాలి. ఎలాగో ఈరోజు బాక్స్ ప్యాక్ చేసే పని లేదులెండి పాపకి. తనకి ఇవాళ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంది. 1:00 కల్లా ఇంటికొచ్చేస్తానమ్మా. మళ్ళీ రెడీ అయిపోయి ఫేర్‌వెల్ డే అనమాట తనకి. ఇంక ఇంటి నుంచి రెడీ అయ్యి వెళ్ళాలి. శారీ గూడా కట్టుకోవాలి ఇవాళ తను. ఇక అందువల్ల కొంచెం ఆహ్, నెమ్మదిగానే ఉన్నాను. ఓన్లీ టిఫిన్ ఒకటే ప్రిపేర్ చేస్తే సరిపోద్ది. మార్నింగ్ కొంచెం లేట్‌గా లేచామనుకోండి, ఆ ఎఫెక్ట్ డే అంతా పడతదండి. పనులన్నీ కూడా లేట్‌గానే నడుస్తా ఉంటాయి కదా! ఇంకిక్కడ స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను ఇదంతా. ఇవన్నీ మనకుండేవేలెండి. చాలామంది నిరుత్సాహపడతా ఉంటారు. ఎప్పుడూ రుద్దుకోవడం, కడుక్కోవడం, తుడుచుకోవడం అని. నిజమేనండి. రీసెంట్‌గా నేను మా ఫ్రెండ్స్‌ని, పాత స్నేహితులందరిని కలుసుకున్నప్పుడు, కొంతమంది వాళ్ళతో మాట్లాడినప్పుడు, "ఏం చేస్తున్నావు?" అని చాలా రోజుల తర్వాత మీట్ అయ్యాం కదా! ఇప్పుడు నువ్వేం జేస్తున్నావు? నువ్వేం జేస్తున్నావు? అంటే, ఏముంది ఆ రోజుల్లో మనకి 10థ్, ఇంటర్ అవ్వగానే మ్యారేజ్‌లు చేసేసేవాళ్ళు కదా! ఇంట్లో తుడుచుకోవడం, కడుక్కోవడం, వండుకోవడం, తినడం, మళ్ళీ కడుక్కోవడం. ఇవే కదా! అంటూ పాపం నిరుత్సాహంగా మాట్లాడటం విన్నాను. అలా అనుకోవద్దువే అట్లా అవన్నీ మనం చక్కగా చేసి పెట్టగలిగితేనే గదా! మన ఇంట్లో వాళ్ళు బయటికెళ్ళి వాళ్ళ పనులన్నీ చక్కగా చేసుకోగలుగుతున్నారు అని జెప్పాననమాట. మాటలు బాగా నేర్చుకున్నావు యూట్యూబ్ ఛానెల్ పెట్టాక అని చెప్పారు నాకు. కొంచెం వాళ్ళు డిసప్పాయింట్‌గా ఎక్కడో ఒక చోట మనం ఏం చేయట్లేదు అనే ఫీల్ అవుతున్నట్టుగా నాకు కనపడిందనమాట వాళ్ళతో మాట్లాడినప్పుడు. ఇలా నా ఫ్రెండ్సే, నా స్నేహితులే కాదండి. చాలా మటుకు. ఆ రోజుల్లో ఏంటంటే 90స్‌లో స్టడీస్ కంప్లీట్ చేసిన వాళ్ళు సిటీస్‌లో పెరిగిన వాళ్ళేమో గానీ విలేజ్‌లో పుట్టి పెరిగిన వాళ్ళకి అప్పుడు పేరెంట్సు ఆ టైంకి 10థ్, ఇంటర్ అవ్వగానే ఎక్కువ శాతం మందికి మ్యారేజ్‌లు చేసేసేవాళ్ళనమాట. అది చాలా మటుకు విలేజ్‌లో పెరిగిన వాళ్ళకి అదుండేది. ఇంకా అట్లా అది తప్పేది కాదనమాట. కానీ నేనేమంటానంటే, మనం నేర్చుకోవాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి అని మనలో తపనుంటే, దానికి వయసుతో సంబంధం లేదండి. ఇప్పుడు అలా ఉండేవాళ్ళు చాలామందే ఉంటారు నాకు తెలిసి. మనకి వయసుతో సంబంధం ఉండదు. ఏదైనా సరే మనం నేర్చుకోవాలనే తపన మనలో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను నేను కూడా ఇంటర్ అవ్వంగానే నాకు మ్యారేజ్ అయిపోయింది కదా! నేను హైదరాబాద్ వెళ్ళాక వెంటనే నాకు ప్రెగ్నెన్సీ, తర్వాత బాబు పుట్టేసాడు. తర్వాత నాకు ఏదో ఒకటి చదువుకోవాలి. చదువు ఇంట్రెస్ట్ బాగా ఉండేదనమాట. అయితే ఆ తర్వాత నేను డిగ్రీలో జాయిన్ అయ్యాను. నాతో పాటు ఒక అమ్మాయి, ఏలూరు అమ్మాయి అనమాట. ఏలూరు వాళ్ళది. అనుపమ తన పేరు. ఎక్కడుందో, తన ఫోను నంబర్ గూడా మిస్ అయిపోయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానో చెప్తాను చివర్లో మీకు. అయితే తను గూడా ఇంటర్మీడియేట్ అవ్వగానే మ్యారేజ్ అయిపోయిందనమాట. తను కూడా ఇట్లాగే ఏదో ఒకటి చదవాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని బాగా ఇంట్రెస్ట్ ఉండేదనమాట తనకి. తన అత్తగారి ఫ్యామిలీ మంచిగా వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఆహ్, ఓన్‌గా వాళ్ళకి ఓన్ కంపెనీస్ కూడా ఉన్నాయన్నమాట సాఫ్ట్‌వేర్‌కి సంబంధించి. వాళ్ళందరిని చూస్తూ నేనేం చదువుకోలేదే అని బాగా దిగులు పడేదనమాట. ఓకే. నాలాంటి క్యాండిడేట్ ఇంకొకళ్ళు ఉన్నారు అనుకునేదాన్ని. అట్లా మా ఇద్దరికి స్నేహం కుదిరింది. బావుండేది. తన బాండింగ్, నా బాండింగు. అయితే నేను డిగ్రీ కంప్లీట్ అయ్యాక ఎడ్‌సెట్‌కి ప్రిపేర్ అవుదాం అనుకున్నాను బీఈడీ రాయడానికి. తనేమో ఐసెట్‌కి ప్రిపేర్ అయిందనమాట. ఎంసీఏ జాయిన్ అవ్వాలి, చదవాలి అని. నేను అటువైపు ఎందుకెళ్ళలేదంటే నాకు ఇంటి నుంచి డైలీ వెళ్తే గాని అందులో నేను మంచి ర్యాంక్ తెచ్చుకోవాలన్నా, ప్రిపేర్ అవ్వాలన్నా, డైలీ వెళ్ళి అక్కడ ఇన్‌స్టిట్యూట్‌కెళ్తే గాని కుదరదు. నాకేమో అట్లా వీలయ్యేది కాదు. తనకేంటంటే ఇంట్లో చూసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ తన బాధలు కూడా తనకుండేవిలేండి. అయినా సరే ఉదయాన్నే పాపకి అన్నీ పెట్టేసి, తను ఇద్దరం ఒకే ప్లే స్కూల్‌లో జాయిన్ చేసాం మా బాబుని, వాళ్ళ పాపని. వదిలేసి అట్లా తను ఆ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళేదనమాట. నేనేమో ఇంట్లో ప్రిపేర్ అయ్యేదాన్ని.
ఆ తర్వాత ఇద్దరము ఎగ్జామ్ రాసాము. ఇద్దరికీ మంచిగానే సీట్ తెచ్చుకోవడానికి ర్యాంక్స్ వచ్చాయండి. తనేమో ఎంసీఏ జాయిన్ అయింది. నేనేమో బీఈడీ జాయిన్ అవ్వడానికి ఇంక డైలీ వెళ్ళాల్సొస్తది. కాస్త దూరంగా వచ్చిందనమాట కాలేజు. ఇంక అవన్నీ కుదరవులే అని చెప్పి ఇంక నేను ఆగిపోయాననమాట. తర్వాత తను కష్టపడి పాపని జూసుకుంటూ చదువుకొని మంచిగా ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ చేసిందండి. అప్పటికే అంటే అప్పుడెలా ఉండేదంటే ఫ్రెషర్స్‌కి జాబ్ రావడమే కష్టంగుండేది. అలాంటిది తనకి ఏజ్ దాటిపోయినా సరే తను జాబ్ చేసిందనమాట తర్వాత ఓన్‌గా. వాళ్ళ వాళ్ళకి అంటే వాళ్ళ ఆడపడుచు వాళ్ళకి ఓన్‌గా కంపెనీస్ ఉండేవని చెప్పాను కదా! దాంట్లోకి గూడా వెళ్ళలేదు. తను బయట నుంచే ప్రయత్నించి తెచ్చుకుందనమాట. అయితే వాళ్ళ తమ్ముడు బాగా గైడ్ చేసేవాడు తనని. అబ్బాయి అప్పుడు అబ్రాడ్‌లో ఉండేవాడు. తనెలా చెప్తే అలా చేసుకుంటూ వెళ్ళేది. అంటే నేనిక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏదైనా చెయ్యాలి, సాధించాలి అంటే మనకి అప్పట్లో అయిపోయింది. మనకి మ్యారేజ్‌లయిపోయి దాన్ని ఇంకేం మనం ఏం చేయలేము. మన పేరెంట్స్ ఏది చేసినా మన మంచికే అనుకోవాలి. అయితే దాని గురించి బాధపడుతూ అక్కడే ఆగిపోకూడదు. మనలో తపనుంటే మనం ఏదైనా సాధిస్తామండి. ఈ టాపిక్ గురించి కంటిన్యూ చేస్తాను. తర్వాత మాట్లాడతాను. ఇదిగోండి ఈ శారీ ఎందుకు చూపిస్తున్నానంటే, ఇవాళ ఫేర్‌వెల్ డే అని చెప్పాను కదా పాపకి. ఇంక ఈ శారీ తీసుకో ఉన్నాననమాట. ఇంకా దీనికి దీంట్లో వచ్చిన బ్లౌజేమో నేను స్టిచ్ చేయించుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూసారా? ఈ డిజైన్ అంతా రాలేదనమాట. శారీ మొత్తం రాలేదు. ఇటు వెనకాల మనం పైట కొంగు నుంచి ఈ పళ్ళు పార్ట్ వరకు ఇలా వచ్చింది ఈ డిజైన్ అంతా కూడా. మిగతా కింద పార్ట్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. చూపిస్తాను వాటిని గూడా. ఇక ఇదిగోండి ఇక్కడ ఒక టిప్ అండి. మనం స్టార్టింగ్‌లో ఇట్లా దోపుకునేటప్పుడు నడుము దగ్గర దోపుకుంటాం కదా స్టార్టింగ్‌లో. అక్కడ ఇట్లా పైన ఒక నాటేసామనుకోండి, కింద వేలాడబడకుండా, కాలుకి తట్టుకోకుండా కొంచెం హైట్ వస్తదనమాట అది. ఇంక పాపకు కూడా కంఫర్ట్‌గా ఉంటదని అలా నాటు పెట్టేసి ఉంచాను. అట్లా ముడి వేసేస్తే నడవడానికి తనకి ఈజీగా ఉంటది. ఇంకా దీంట్లో వచ్చిన బ్లౌజ్ ఇదన్నమాట. శారీలో వచ్చిన బ్లౌజు. సేమ్ కలరు సెల్ఫ్ ఇచ్చారు. ఇంక నేనేమో ఇలా బ్యాక్ హై నెక్ పెట్టించుకొని, బ్యాక్ అది చూసారు కదా! అట్లా చిన్న చిన్న బాల్స్ పెట్టించుకున్నాననమాట. ఇంకా ఫ్రంట్ ఓపెన్ పెట్టించుకున్నాను. ప్రిన్స్ కట్టు. ఇంక నేను పాపకేమో ఇట్లా ఈ గ్రీన్ కలర్ లీవ్స్ ఉన్నాయి కదా! ఇంక అందులో ఇట్లా ఈ డిజైనర్ బ్లౌజ్ తీసుకున్నాను. శారీ అంతా ప్లెయినే ఉంటదండి. ఈ డిజైన్ అంతా ఉండదు. అందుకని బావుంటది కదా అనుకున్నాను. ఇంకా కానీ తర్వాత ఎందుకో మళ్ళీ పాప నచ్చలేదు దీన్ని. అంత ఎందుకు ఆ వర్క్ వద్దమ్మా హెవీగా అనిపిస్తదేమో నాకొద్దు. నాకు సెల్ఫే కావాలి అంది. ఇంకొక ప్రాబ్లమ్ గూడా ఏంటంటే, ఆ గ్రీను కలరు ఈ క్లాత్ పైన అంటే సింగిల్ పైట వేసినప్పుడు కొంచెం కనిపిస్తుందనమాట ఆడ్‌గా. సెల్ఫ్ ఏస్తే బావుంటదనమాట సింగిల్ పైటేసినప్పుడు. ఎందుకంటే ఇది పల్చగా ఉంది. ఆర్గాంజా క్లాత్ అనమాట అందువల్ల. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ మాకు నెల్లూరులో ఈ ఎల్‌ఎం షోరూము, దినేషు ఇలాంటి ప్లేసెస్‌లో క్లాతులు దొరుకుతాయి. ఇంక అక్కడికెళ్ళి ఇంచుమించు నా బ్లౌజ్ చూసారు కదా! అలాంటిది వెతికామండి. ఒక్కదానిలో కూడా దొరకలేదనమాట. ఇక 2, 3 చోట్ల తిరిగి ఇంక మొత్తానికి ఈ బ్లౌజ్ పీసు తీసుకొచ్చుకున్నాను. ఇంకట్లా డిజైన్ జేయించాను. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఫ్రంట్ హుక్స్ పెట్టేసాడు ఆ అన్న, టైలర్ అన్న. నేను బ్యాక్ హుక్స్ పెట్టమన్నాను. ఫ్రంట్ తనకు కంఫర్ట్‌గా ఉంటదని చెప్పి. ఇంకా బై మిస్టేక్ పెట్టేసానమ్మా అన్నారు. ఇంకేం చేస్తాం కుట్టేసాక. కాపోతే మొత్తం ఫిట్టింగ్ గానీ, స్టిచ్చింగ్ గానీ చాలా బాగా చేశారండి. ఈ హ్యాండ్స్ కూడా ఇప్పుడు ఇట్లా పెట్టించాననమాట. అంటే మెగా స్లీవ్స్ లాగా కొంచెం అలా పైకెత్తుకున్నట్టొచ్చి, కిందేమో స్లీవ్‌లెస్ వేసుకుంటే ఎలా ఉంటదో అలాగే ఉంటది తనకి. కాపోతే పైన అట్లా కంఫర్ట్‌గా ఉండేలాగా అలా పెట్టించాననమాట. చాలా బాగా స్టిచ్ చేశారు. ఇంకా దీనికోసమేమో తనకి కమ్మలు ఇలా తీసుకున్నానండి. విడిగా తీసుకున్నాననమాట. ఆర్టిఫిషియల్ అవి. ఇంకా నాది మ్యారేజప్పుడు అమ్మ నాకు తీసుకున్న వాచ్. ఇంకా టైటాన్ వాచ్ అది పెట్టుకుంది తను. అంటే చేతికిట్లా ఈ బ్రాస్లెట్ వేసుకుంటుంది ఒక చేతికి. ఇంకొక చేతికి ఆ వాచ్ పెట్టుకుంటే సింపుల్‌గా బావుంటదని చెప్పి ఇంక అది పెట్టుకుంటుంది. ఈ బ్రాస్లెట్ ఇవి నేను క్యారెట్ లైన్‌లో తీసుకున్నప్పుడు చూపిచ్చాను కదా! ఇంక తన మెడలో ఉండే సన్న చైను మెడలో ఉండిందనమాట. అందువల్ల చూపించలేకపోయాను. ఇంకా అలా పేరప్ చేసుకుందనమాట. అవన్నీ రెడీగా పెట్టేసి వంట చేయడానికొచ్చేసాను. ఓకే. మరి ఇందాక టాపిక్‌లోకి వెళ్ళిపోతే, రీసెంట్‌గా ఒక రియల్ స్టోరీ అండి ఇప్పుడు నేను చెప్పేది. ప్రతీక్ష ఆ అమ్మాయి పేరు. ఆమె పేరు ప్రతీక్ష అనమాట. ముంబైకి చెందిన ప్రతీక్షది నిరుపేద కుటుంబం అండి. తనకు కూడా 17 ఏళ్ళకి పెళ్లయింది. 18 ఏళ్ళకి తల్లయింది. ఒక చిన్న బాబనమాట తనకప్పుడు. ఇక వెంటనే తనకి 20 సంవత్సరాలు వచ్చాయో లేదో తన భర్త రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగిందనమాట. ఇంక తను బిడ్డనెలా పోషించుకోవాలి? తనెలా బ్రతకాలి?
ఇక అందుకని చెప్పి వాళ్ళ హస్బెండ్ స్టేట్ బ్యాంక్‌లో వర్క్ చేసేవారు. ఇంక అక్కడికి వెళ్ళి నాకు కూడా ఏదో ఒక పని ఇవ్వమని చెప్పి వాళ్ళని అడగడం జరిగితే, వాళ్ళు తనకేం విద్యార్హతలేం లేవు కాబట్టి తాత్కాలికంగా అక్కడ స్వీపర్‌గా జాబ్ ఇచ్చారనమాట. అప్పుడు తన జీతం రూ. 65. రూ. 65 అంటే ఇది 4 దశాబ్దాల క్రితం సంగతనమాట. ఆ జీతం దేనికి సరిపోద్ది? పిల్లాడికి ఎట్లోగట్లాగా తను కష్టపడుతూ బాబుని ఆ బాబుకి సంబంధించినవన్నీ చూసుకుంటూ వచ్చేది. తన చుట్టూ ఆఫీస్‌లో ఉండే వాళ్ళందరూ కూడా మంచిగా అందరూ చదువుకున్న వాళ్ళు కదా! వాళ్ళందరిని చూస్తూ నేను కూడా ఏదో ఒకటి చదువుకోవాలి అని పట్టుదలగా తను కూడా ఒక్కొక్కటిగా సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసిందనమాట. ఆ అర్హతలతో పాటు తనకి అక్కడ జాబ్ కూడా ఒక్కొక్కటిగా పెరుగుతా వచ్చాయి. ఉద్యోగ స్థాయి కూడా పెరిగింది. స్వీపర్ నుంచి మెసెంజర్‌గా, తర్వాత క్లర్క్‌గా, క్లర్క్ నుంచి ట్రైనీ ఆఫీసర్‌గా ఎదిగి పిల్లాడిని చక్కగా చదివించుకుంది. 4 ఏళ్ల క్రితం అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పదోన్నతి సాధించిన సందర్భంగా ఈ ప్రతీక్ష కథ వెలుగులోకొచ్చిందనమాట. అందరి దృష్టిని ఆమె ఆకర్షించిందప్పుడు. పట్టుదల, స్వయం కృషి ఆమెను విజేతగా నిలిపాయి. ఆమెకే కాదండి, ఆ లక్షణాలు ఉంటే ఎవరినైనా సరే విజేతలవుతారు. చేయాల్సిందల్లా పట్టు వదలకుండా ప్రయత్నించడమే. సరే మరి మీరు డిగ్రీ చేశారు, ఏవో నేర్చుకున్నారన్నారు. మరి మీరేం జాబ్ చేయట్లేదు. మీరిలా ఉన్నారు కదా అనుకోవచ్చు. నేర్చుకున్నదేది వృధా పోదండి. రీసెంట్‌గా మా చిన్ననాటి స్నేహితులతో మా సార్‌లప్పుడు మీటప్ జరిగింది కదా! అక్కడంతా మాట్లాడటం, ఆ స్టేజ్ మీదకి మా సార్‌లని ఆహ్వానించడం ఇవన్నీ కూడా నేనే చేశానక్కడ. అయితే మా సార్‌లు, "అమ్మాయి నీ నోటి వెంట మాట కూడా వినిపించేది కాదు. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు?" అంటూ అప్రిషియేట్ చేయటం జరిగిందనమాట. అప్పుడనిపించింది. పుస్తక పఠనం ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే మనం మాట్లాడే తీరులో చాలా వరకు ఆహ్, మనకు ఉపయోగపడతాయండి. ఆ పుస్తక పఠనం అనేది కూడా వృధా పోదు. ఒక బ్లౌజ్ కుట్టడం నేర్చుకోండి. ఇప్పుడు మనం వేలకు వేలు ఆహ్, బయట టైలర్స్‌కి ఇచ్చి కుట్టించే బదులు ఇప్పుడు మనకు అరచేతిలోనే ఫోనుంది. అన్నీ నేర్చుకోవచ్చు మనం అందులోనే కదా! ఎంతవుతుంది? ఆ బ్లౌజు మనది మనం కుట్టుకున్నామనుకోండి, తెలియకుండానే మనం ఎంతో కొంత ఎర్న్ చేస్తున్నట్టే కదా! అక్కడ ఎర్నే చేయక్కర్లేదు. అదొక సంతృప్తి అనమాట. అక్కడ మనకు కావాల్సిందల్లా మనం కూడా నేర్చుకోవాలనే తపన మనలో ఉండాలి. కదండీ! ఇక పిల్లలిద్దరు తన్విత ఇద్దరు ఆఫ్టర్‌నూన్ ఇంటికొచ్చేసారనమాట. నిషి కూడా ఆ రోజు ఆఫ్టర్‌నూన్ వరకే ఎగ్జామ్ రాసేసి ఇక్కడికొచ్చేసింది. తన్వికి హెల్ప్ చేయాలని చెప్పి. ఇంకా రెడీ చేసేదంతా వీడియో షూట్ చేయలేదులెండి. పాప ఇష్టపడలేదు. అదంతా వద్దులేమ్మా అని చెప్పింది. ఇక ఇట్లా రెడీ చేశారండి. ఇక్కడ చేతి దగ్గర ఇలా క్యారీ చేయలేవేమో ఇక్కడ ఫోల్డ్ చేసి ఇక్కడ చిన్న పిన్ పెడతానంటే, వద్దమ్మా ఈజీగానే ఉందని చెప్తుందక్కడ. చాలా లైట్ వెయిట్‌గుంది అనమాట. శారీ అయితే చాలా కంఫర్ట్‌గా ఉంది. ఇది ఇక్కడ నెల్లూరులో మన శతమానం సిల్క్స్‌లో తీసుకున్నానప్పుడు. స్టార్టింగ్‌లో చాలా రోజుల క్రిందట తీసి పెట్టాననమాట. ఇంకా అది ఇప్పుడు పాపకిలా ఉపయోగపడింది. ఇంకా సింపుల్‌గా చైను మెడలో ఉండేది ఉంచేసుకుందనమాట. హెవీకి ఏమేసుకోలేదు. అందుకని చెప్పి నేను కమ్మలు కాస్త పెద్దవిగా ఉండేవి తీసుకొని, ఇంకా కమ్మలు కొంచెం పెద్దవి పెట్టుకో బావుంటదని చెప్పి ఇంక అలా తనకి అన్నీ అలా పేరప్ చేశాను. బావుందా? కామెంట్‌లో చెప్పండి. ఇక బయలుదేరి వెళ్తుంటే ఇంక నేను గూడా వెళ్తాను. స్కూల్ దాకా డ్రాప్ జేసొస్తాను అత్తమ్మ అని జెప్పి వెళ్తుంది. ఆ రోజు ఇంట్లో ఇక్కడే నైట్‌కి ఇక్కడే ఉండిపోయిందనమాట. ఇంక తన్వితోటి గూడా బయలుదేరి వెళ్తుంది. అదండి ఇవాల్టి వీడియో ఎలా అనిపిచ్చింది? ఎలా ఉంది? అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చింటే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ.